పిఎఫ్ ఖాతా అనేది ఉద్యోగుల భవిష్యత్తు నిధి సంస్థ ద్వారా నిర్వహించబడేటువంటి ఒక పొదుపు పథకం. ఇది ఉద్యోగుల పదవీ విరమణ కోసం ఉద్దేశించబడింది. ప్రతి నెల ఉద్యోగి జీతం నుండి కొంత మొత్తం పిఎఫ్ ఖాతాలో జమ చేయబడుతుంది. ఉద్యోగి పనిచేసే కంపెనీ కూడా అంతే మొత్తాన్ని ఉద్యోగి పిఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. అయితే పిఎఫ్ ఖాతాలో కొన్ని నియమాలున్నాయి. వాటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. పిఎఫ్ ఖాతా నియమాలు కొన్నింటిని పరిశీలిస్తే మీరు పిఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఖాతా బదిలీ. మీరు ఉద్యోగం మారినప్పుడు మీ పాత పిఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. దీనివల్ల మీ డబ్బు ఒకే చోట ఉంటుంది మరియు వడ్డీ కూడా ఎక్కువగా వస్తుంది. డబ్బు విత్ డ్రా. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మీ పిఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. గృహ రుణం చెల్లించడానికి, పిల్లల ఉన్నత విద్య కోసం, వివాహం కోసం, ఉద్యోగం కోల్పోయినప్పుడు ఇలా పలు సందర్భాల్లో పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. నామినీ. మీ పిఎఫ్ ఖాతాకు నామినీని తప్పనిసరిగా నియమించాలి. మీకు లేని సమయంలో మీ డబ్బు నామినీకి అందుతుంది. ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పిఎఫ్ ఖాతాలను నిర్వహిస్తుంది. పిఎఫ్ కు సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈడిఎల్ఐ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్. ఈ స్కీమ్ కింద ఉద్యోగులకు జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. దీని కింద ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి బీమా డబ్బులు అందుతాయి. కేవైసీ. పిఎఫ్ ఖాతాకు కేవైసీ వివరాలు తప్పనిసరి. ఇప్పుడు ఉద్యోగులు స్వయంగా తమ కేవైసీ వివరాలు ధృవీకరించుకోవచ్చు. కొత్త నిబంధనలు. క్లెయిమ్ దాఖలు చేయకుండానే పిఎఫ్ విత్డ్రాను చేసుకునే వ్యవస్థను ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది.